ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించని దినం మనకి సంతోషాన్ని, ఆనందాన్ని దూరం చేసుకునే దినం. సో కాబట్టి దేవుని స్తుతించటం ప్రతిరోజు, ఎవ్రీ డే టు ప్రైజ్ ద నేమ్ అండ్ వర్షిప్ ద నేమ్ జీసస్ క్రైస్ట్. ఈ దినం కూడా పిల్లారా, దేవుని సన్నిధానంలో కొన్ని మాటలు మనం దేవుని వాక్యంలో నుండి వినటానికి ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ అడుగుతున్నా. దేవా, ప్రతి ఒక్కరి హృదయాలను ఆదరింప చేయండి, బలపరచండి. ఆదరించబడును గాక, బలపరచబడును గాక. నీ దీవెనలతో ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తూ, ఈ దిన దీవెనలు ప్రభా ప్రతి ఒక్కరి గృహంలోనికి, ఇంట్లోని కుమ్మరించి మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లారా, మనం దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని వినండి, దేవుడు దీవిస్తాడు. దేవుని వైపు చూడండి, రక్షణ కలిగిద్ది, విడుదల కలిగిద్ది, స్వస్థత కలిగిద్ది. మనుషుల వైపు చూస్తే ఆ రోజు మందం మాత్రమే, అంటే ఆ రోజు వరకు మాత్రమే. సో కాబట్టి మనిషి మనకు సహాయం చేసినా కానీ ఏదో కొద్ది చేస్తాడు, కానీ దేవుని సహాయము చాలా గొప్పది. దేవుని సహాయము నిత్యమైనటువంటిది. దేవుని సహాయం ఎప్పుడు ఉండేటువంటిది మనతో. సో కాబట్టి నా వైపు చూడొద్దు, పాస్టర్ల వైపు చూడొద్దు, ధనికుల వైపు చూడొద్దు, రాజకీయ నాయకులు, అధికారులు, ఎవరి వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి అని ఈ దినం కూడా నేను ప్రకటన చేస్తా ఉన్నాను. దేవుని వాక్యం అదే చెబుతా ఉంది. బైబిల్ గ్రంథంలో నుండి నేను చాలా విషయాలు మీతో వస్తా ఉన్నాను. దేవుడు మన జీవితాలను కడతాడని, మన యొక్క అంతరంగాలను బలపరుస్తాడని మనం వింటా ఉన్నాం. ఆయన మనల్ని కట్టేవాడు, ఎందుకంటే మనం ఆయన సంఘమై ఉన్నాం, ఆయన బిడ్డలమై ఉన్నాం. ఆయన మనల్ని కడతాడు, ఆయన మనం పరిపాలిస్తాడు అని కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రభువై ఉన్నాడు, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సర్వాధికారి ఉన్నాడు. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని మనం చెప్పుకున్నాం పిల్లరా. ఇదేనో కూడా యేసుక్రీస్తు ప్రేమను గురించి, కనికరాన్ని గురించి, ఆయన పరిపాలన కనికరముతో, ప్రేమతో, దయతో నింపబడిందని, న్యాయంతో, సత్యముతో, నీతితో నింపబడిందని కూడా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఈ దినం కూడా పిల్లారా, ఆయన దయ, ఆయన కనికరాన్ని గురించి కొంత వాక్యంలో నుండి మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 11:33 వచ్చింది. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 11 వర్స్ 33. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ నుంచితిరని అడగగా, యేసు ప్రభువారు కలవరపడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటున్నారా. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తా ఉన్నారు, మరియా ఏడుస్తా ఉంది, మరియతో ఉన్నటువంటి వారు కూడా ఏడుస్తా ఉన్నారు. కొంతమంది నీచమైన బుద్ధి కలిగినటువంటి వారు నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మరియా యేసు ప్రభువుని చేసుకుంది అని కూడా చెబుతా ఉంటారు. మగ్దలేని మరియని గురించి, ఈ మరియని గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ పిల్లారా, ఇక్కడ బైబిల్ సెలవిస్తా ఉంది, అంటే యేసు ప్రభు అంత జాలి చూపిస్తా ఉన్నాడు, అంత కనికరం చూపిస్తా ఉన్నాడు, అంతగా కలవరపడ్డాడు కదా అని అంటారు. ఎస్, బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు అని ఉంది. యూదులు కూడా ఏడుస్తున్నారు కదా. ప్రైజ్ ది లార్డ్. మరియా ఏడుస్తా ఉంది, యూదులు ఏడుస్తా ఉన్నారు. యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలిగను అని ఉంది. 34 వచ్చిన వారు ప్రభువ వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. ఎక్కడ ఉంచారు? చనిపోయినటువంటి లాజర్ని ఎక్కడ పెట్టారు? కారణం ఏంటంటే ఏడవటానికి. లాజరు చనిపోయాడు, తన యొక్క సహోదరుడు చనిపోయాడు, తనకు ఒక్కగానొక్క సహోదరుడు. సో బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది 35 వచ్చిన, యేసు కన్నీళ్లు విడిచెను. జీసస్ వెప్ట్. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించినో చూడడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది పిల్లారా, యేసు క్రీస్తు లాజరుని ప్రేమించాడని ప్రజలు కూడా చెప్పుకుంటా ఉన్నారు. యేసు ప్రభు లాజరు విషయమై వినినప్పుడు ఏడ్చాడని కూడా ఉంది. మరి లాజరుని కూడా ప్రేమించాడు కదా. మరియనే మాత్రమే కాదు, మరి మరియతో ఉన్నటువంటి యూదుల్ని ప్రేమించాడు. యూదులు ఏడవటం కూడా ఆయన కలవరపడ్డాడు, ఆత్మలో మూలిగాడని దేవుని వాక్యం సెలవిస్తారు. అలాగనే లాజరు గురించి విన్నప్పుడు ఆయన కన్నీళ్లు కాడిచారు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఓకే, 43 వచ్చిన, ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా.
ఓకే 37 కూడా చదువుదా, 37 చదువుదా. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పేది. ఆ తర్వాత యేసు ప్రభు ఆ సమాధి దగ్గరికి రావటం, సమాధి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు మరి లాజరుని పిలవటం ఈ వాక్యము 43వ వచనంలో ఉంది. ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పివేయుడని వారితో చెప్పెను. ఆ మధ్య కాలంలో అంటే ఆ సమయంలో 43 వచ్చిన వరకు 37వ వచ్చిన దగ్గర 43 వచ్చిన వరకు చాలా విషయాలు జరిగినాయి. అయితే 43 నుండి మనం చదువుకుంటున్నాం పిల్లారా. యేసు ప్రభు వారిని బలపరచడమే కాకుండా, వారిని ధైర్యపరచడమే కాకుండా మార్తతో కూడా మాట్లాడాడు. మరియాతో మాట్లాడాడు, యూదులతో మాట్లాడాడు, లాజరు విషయమై ఏడ్చాడు. ఆ తర్వాత మార్తాతో మాట్లాడాడు, పునరుద్ధానాన్ని గురించి మాట్లాడాడు, ఆమె అవిశ్వాసాన్ని గద్దించాడు, లేకపోతే బలపరిచాడు అని కూడా చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత లాజరును బయటికి పిలిచి సజీవునిగా అప్పగించాడు. హల్లెలూయా. దేవుడు నీ కన్నీళ్లు తుడుస్తాడని గుర్తుపెట్టుకోవాలి. మీరు దేని కొరకు ఏడుస్తున్నారు నాకు తెలియదు, ఎంత దుఃఖం మీలో ఉందో నాకు తెలియదు, ఎంత బాధ మీలో ఉందో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి కాలంలో, ఈ సమయంలో యేసు క్రీస్తు ప్రభు మీ కన్నీళ్లు తుడవటానికి ఆయన మీ మధ్యలోనికి వస్తా ఉన్నాడు, మీతో ఉంటున్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు అని కూడా మనం చెప్పుకున్నాం చాలాసార్లు. వాక్యంలో మత్తయి సువార్త 8వ అధ్యాయము 19 నుండి 20 వరకు మీరు చదువుకుంటే, లేదా 18 నుండి మీరు చదువుకున్నా కానీ. సో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యేసు ప్రభు వారు మన దగ్గరకు వచ్చి మన కన్నీళ్లు తుడుస్తాడు పిల్లారా. మన వేదన, మన దుఃఖాన్ని చూస్తా ఉన్నాడు, మన బాధ చూస్తా ఉన్నాడు, మనలో ఉన్న చింత చూస్తా ఉన్నాడు, దిగులు చూస్తా ఉన్నాడు. వారి దిగులు చూశాడు, వారి కన్నీరు చూశాడు, వారి వేదన చూశాడు, వారి దుఃఖం చూశాడు. మరియ కన్నీళ్లు చూశాడు, మార్త కన్నీళ్లు చూశాడు, యూదుల యొక్క కన్నీళ్లు చూశాడు, లాజరు చనిపోయిన స్థితిని చూశాడు. నీ స్థితిగతులు చూస్తా ఉన్నాడు పిల్లారా. వారి కన్నీళ్లు తొడవటం మాత్రమే కాదు, లేకపోతే వారితో కలిసి ఏడవటం మాత్రమే కాదు, బాధపడటం మాత్రమే కాదు, మూలగట్టం మాత్రమే కాదు. యేసు క్రీస్తు వారు ఒక అద్భుతాన్ని ఇక్కడ జరిగించాడు. చాలా సార్లు మన వాళ్ళు మనతో కలిసి ఆడవచ్చు, బాధపడవచ్చు, కానీ మన అవసరాలు తీర్చగలుగుతారా? కన్నీళ్లు తొడవగలుగుతారా? తిరిగి రిస్టోర్ చేయగలుగుతారా? మనం కోల్పోయిన దాన్ని మనకి ఇవ్వగలుగుతారా? యేసు క్రీస్తు వారు కోల్పోయిన దాన్ని కూడా ఇస్తాడు పిల్లారా. మనం కోల్పోయిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. ఇంకా చూడండి, అద్భుతం కదా. చచ్చిపోయినటువంటి శవము, కుళ్ళిపోయిన శవం. మార్త అంటా ఉంది 4 దినాలు అవుతుంది చనిపోయి, వాసన కొడతాడు. కుళ్ళిపోయి ఉంటది కాబట్టి వాసన కొడతాడు. సో దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, చచ్చిన శవాలను లేపేటువంటి శక్తి యేసు ప్రభువుకు ఉంది కాబట్టి ఆయన చెప్పాడు, నేనే జీవాన్ని, నేనే పునరుద్ధానాన్ని అని చెప్పాడు మార్తాతో. సో పిల్లారా, చచ్చిపోయినటువంటి ఆ శవాన్ని తిరిగి లేపి, లాజరును సజీవునిగా లేపి వారికి అప్పగించాడు. 45వ వచనం. కాబట్టి మరియా యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసి యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. మరియ యొద్దకు వచ్చినటువంటి వారు, మార్త దగ్గరకు వచ్చినటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి వారు అది చూశారు. చనిపోయినటువంటి లాజరును చూసి యూదుల్లో అనేకులు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో విశ్వాసం చాలా గొప్పది పిల్లారా. యేసు క్రీస్తు చనిపోయిన వారిని తిరిగి లేపితే విశ్వాసం ఉంచారు. ఆ దినాల్లో నేను చాలా విషయాలు చెప్పాను. స్వస్థత పొందిన వారు తిరిగి బాగుపడితే ఎంతో మంది విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. అద్భుతాలు యేసుక్రీస్తు నామములో జరిగితే ఎంతో మంది ప్రభువునందు విశ్వాసం ఉంచుతారు. ఎంతో మంది చర్చికి కలపబడతారు, సంఘంలోనికి కలపబడతారు. ఆ దినం అపోస్తలుడు పేతురు గారు ప్రకటన చేస్తున్నప్పుడు సువార్తను 3000 మంది పైగా కలపబడ్డారు పిల్లారా. తర్వాత 5000 మంది, తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది, లెక్కకు మించిన వారు. సంఘము అభివృద్ధి చెందుతూ ఉండెను సంఖ్యలో అని దేవుని వాక్యంలో. ఎందుకో తెలుసు, అక్కడ అద్భుతాలు జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి. చనిపోయిన వారు తిరిగి లేచారు. ద్వారక అనేటువంటి స్త్రీని తిరిగి లేపారు పేతురు గారు. అట్లానే పౌలు గారు ఎంతో మందిని చనిపోయిన వారిని తిరిగి లేపాడు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు వారు ఎంతో మందిని, ఒక్కళ్ళని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురు కాదు, రాసింది కొన్నే పిల్లారా బైబిల్ గ్రంథంలో. కానీ ఎంతో మంది గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడని దేవుని వాక్యంలో ప్రకటించబడతా ఉంది. కాళ్ళు లేని వారికి, చేతులు లేని వారికి, చెవిటి వారికి, మోగవారికి కాళ్ళు, చేతులు, వినికిడి, అలాగనే నేత్రాలు,
దేవుని వెలుగుతో నింపబడేటట్లుగా, నోరు లేని వారికి నాలుక సడలింపబడి, కుంటివాళ్ళు మరి వారి యొక్క కాళ్ళు చేల మండలాలు సడలింపబడి అద్భుతాలు చూశారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 1 Samuel chapter 1 verse 19. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకొన్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుండి ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. హన్నా హృదయంలో దుఃఖం ఉంది పిల్లారా. అన్నా యొక్క హృదయంలో వేదన ఉంది. అదే బైబిల్ బహు దుఃఖ క్రాంతురాలై అని ఉంది ఇక్కడ. షీ వాజ్ డీప్లీ డిస్ట్రెస్డ్ అండ్ ప్రేడ్ టు ద లార్డ్ అండ్ వెప్ట్ బిట్టర్లీ అని ఉంది ఇక్కడ. వెప్ట్ బిట్టర్లీ. అక్కడ మరియ కన్నీళ్లు చూసిన దేవుడు, యూదుల యొక్క కన్నీళ్లు చూసిన దేవుడు, మార్తా కన్నీళ్లు చూసిన దేవుడు, లాజరు చనిపోయిన శవం కుళ్ళిపోయిన లాజరును చూసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అద్భుతం చేసినట్లుగాని ఇక్కడ కూడా ఒక అద్భుతం జరగబోతా ఉంది. హన్నా దేవునికి ప్రార్థన చేస్తా ఉంది. దేవుని మందిరంలోనికి వచ్చింది. పిల్లారా, మీ కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రండి, ప్రార్థన చేయండి, దేవునితో మాట్లాడండి, దేవుణ్ణి అడగండి. దేవుడు అద్భుతాలు చేస్తాడని ఈ వాక్యాలు మనకు తెలియజేస్తా ఉండేది. 11వ వచనం చదువుకుందాం. 10వ వచనం చదువుకుందాం. ఇందాక నేను ఏం చెప్పాను మీకు? 19వ వచనం అని చెప్పానా? ఓకే, 19వ వచనంలో మరి ఇక్కడ 11 వస్తుంది ఏంటి? ఓకే, 10వ వచనం. అక్కడ 19 కాదు, సారీ, అక్కడ 9వ వచనం. 1వ అధ్యాయం 9వ వచనము. ఇప్పుడు 10వ వచనం చదువుకున్నా. 11వ వచనం చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగ బిడ్డను దయచేసిన ఎడలా. 3 సార్లు అంటా ఉంది పిల్లారా, నీ సేవకురాలు, నీ సేవకురాలు, నీ సేవకురాలు అని. దేవునికి స్తోత్రం. అంటే అంతగా తగ్గించుకుంటా ఉంది దేవుని సన్నిధిలోకి వచ్చి, అంతగా రోధిస్తా ఉంది. తన మనవి, తన బాధ, తన దుఃఖము, తన వ్యాకులం, తన విన్నపము, తన వాంఛ, కోరిక, ఇష్టం అన్నిటిని కూడా దేవునికి తెలియజేస్తా ఉంది. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి పిల్లారా. మనుషుల గురించి ఆలోచించొద్దు, పాస్టర్ గురించి ఆలోచించొద్దు, నీ అప్పుల గురించి ఆలోచించొద్దు, నీ కలిగినటువంటి శ్రమను గురించి, ఆ శ్రమ పెట్టిన మనుషుల గురించి, లేకపోతే అక్కడున్న పరిసరాలు, ప్రాంతాల గురించి కాదు. దేవుని మందిరంలోకి ఎందుకు రావాలంటే ప్రార్థించడానికి రావాలి, స్తుతించడానికి రావాలి, ఆరాధించడానికి రావాలి, దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించుకోవటానికి రావాలి. అప్పుడే దేవుడు అద్భుతాలు చేస్తాడు. మానసికమైన ఒత్తిళ్ళన్నిటి నుండి కూడా విడుదల పొందాలి, స్వస్థత పొందాలి, ఆరోగ్యం పొందాలి. ప్రైజ్ ది లార్డ్. అలా జరగాలంటే దేవునికి హృదయం ఇవ్వాలి పిల్లారా. ఈమెమంటుందంటే, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నడూ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచూ ఉండగా ఆమె మొక్కుబడి చేసుకుంది, నీకు అర్పిస్తానని చెప్పి, కత్తి ఎన్నడు కూడా తన యొక్క తల మీద పెట్టను అని చెప్పి, అతన్ని నీకు సజీవ యాగంగా అర్పిస్తాను అని చెప్పి ఈ యొక్క హన్నా మొక్కుబడి చేసుకుంటా ఉంది. ఇలా చాలా మంది సాధువులు కూడా ఈ దినాల్లో ఎంట్రుకులు కట్ చేసుకారు చూడండి. ఉండలుగా ఉండి ఇంత పెద్ద పొడవు జుట్టుని ఇట్లా చుట్టుకొని కట్టుకుంటారు కొంతమంది, నాజీర్లాగా. ఇది సామ్యం చూసానేమో అనుకుంటున్నాను నేను. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఇది ఇప్పుడుది కాదు కదా, దాదాపుగా యేసు ప్రభు రాక ముందు 1000 సంవత్సరాల క్రితం ఉందంటే ఇప్పుడు 3000 సంవత్సరాలు దాటింది. ఓకే, ప్రార్థన చేస్తా ఉంది, దేవుణ్ణి అడుగుతా ఉంది, దేవుని స్తుతిస్తా ఉంది పిల్లారా. కత్తి పెట్టనంటా ఉంది, సమర్పిస్తానంటా ఉంది, నీ మందిరానికి ఇస్తానంటా ఉంది, నీకు ఇస్తానంటా ఉంది. హల్లెలూయా అని మొక్కుబడి చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంది. అప్పుడు ఏలి ఆమె నోరు కనిపెట్టుచూ ఉండెను. ఆమె నోరు కనిపెడతా ఉండాడంట. హల్లెలూయా. అయితే ఇప్పుడు 15వ వచనం చదువుదాం. ఈ యొక్క 12 నుండి 14 వరకు చాలా విషయాలు జరిగినాయి. ఈ యొక్క మరి ఏలి అనేటువంటి యాజకుడు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటా ఉన్నాడు, అపార్థం చేసుకున్నాడు హన్నాని.
ఆ తర్వాత ఆమె జవాబు ఇచ్చుకుంటా ఉంది 15వ వచనంలో. అన్నా, అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను. మనోదుఖం ఉంది ఆమెలో పిల్లారా. నా ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి సహోదరుడా, నీ లోపల నీ హృదయంలో కూడా ఇదేనో ఎంతో మనోదుఖం ఉందేమో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు అది. ఎందుకంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుడు దాన్ని చూస్తూ ఉండాలి. దేవుడు చూసి జవాబిస్తాడు. నీ ప్రార్థన జవాబిస్తాడు. నీ హృదయాన్ని చూస్తాడు. నీ అంతరంగాన్ని చూస్తాడు. నేను మనోదుఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కొమ్మరించుకొనుచు ఉన్నాను. నేను ఏది పానం చేయలేదు. మనోదుఖముతో నేను నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరించుకుంటా ఉన్నాను. మద్యపానం చేయలేదు, ద్రాక్షారసం తాగలేదు, మత్తురాలను కాదు. ఎంతసేపు నువ్వు మత్తురాలుగా ఉండు, ఎంత సేవించావమ్మా అన్నా, ఎంత సేవించావు అంటున్నాడు ఏలి, యాజకుడైన ఏలి. ఆయన ఏమో పై రూపాన్ని చూస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆమె లోపలే చెప్పుకుంటా ఉంది, పెదవులు మాత్రమే కదులుతా ఉంది, స్వరం బయటికి రావట్లా. ఆమె హృదయంలో ఉన్న వేదన అంతా హృదయంలోనే కొమ్మరించుకుంటా ఉంది పిల్లరా. నీ హృదయ వేదన, మనో దుఃఖము, దిగులు, చింత ప్రభు చూస్తున్నాడు. నీ కుటుంబాన్ని గురించి, నీ పిల్లల గురించి, నీ జీవితాన్ని గురించి నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రతి బాధ దేవుడు చూస్తున్నాడు పిల్లారా. హల్లెలూయా. 15వ వచనం చదువుకుందాం ఇప్పుడు. ఓకే, 15 చదువుకున్నాం కదా, 20వ వచనం చదువుదాం. కనుక హన్న గర్భము ధరించి దినములు, ఇంకా చాలా జరిగింది అనుకండి, చాలా జరిగింది 15 నుండి 19 వరకు. అయితే 20 చదువుకుందాం. తర్వాత ఏలి ఎన్నో విషయాలు మాట్లాడాడు, హన్నా కూడా మాట్లాడింది. మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయినాయి, పొరలన్నీ తొలగిపోయినాయి, చక్కగా ఇంటికి వెళ్ళిపోయింది. ఏలి ఆమెను దీవించాడు, ఆశీర్వదించాడు, యెహోవా నీవు కోరుకుంటే నీకు ఇస్తాడని మాట్లాడాడు, అంతా అయిపోయింది. అయితే ఇక్కడ 20వ వచనంలో, గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. సమూయేలు అని పేరు పెట్టిందండి. దేవుణ్ణి అడగటం అని అంటారు కొంతమంది దాని యొక్క అర్థాన్ని. అంటే దేవుణ్ణి అడిగి నేను పొందుకున్నాను కాబట్టి, మొక్కుకొని దేవుని సన్నిధిలో ఉండి కుమారుని నేను పొందుకున్నాను కాబట్టి అని చెప్పి సమూయేలు అని పెట్టి. సమూయేలు గొప్ప ప్రవక్త. సమూయేలు చాలా గొప్ప నిష్ట కలిగిన వాడు, దేవునికి ఇష్టమైన వాడు, ప్రార్థనాపరుడు, దేవుని మందిరంలోనే ఉండి రాత్రి పగలు సేవ చేసినటువంటి వాడు. మొట్టమొదటిగా న్యాయాధిపతిగా చెప్పుకోవచ్చు, ప్రవక్తగా చెప్పుకోవచ్చు, ఇశ్రాయేలీల యొక్క పితామహుడు అని చెప్పుకోవచ్చు. ఇంకో మాట చెప్పాలంటే, ఎందుకంటే రాజుల దగ్గర నుండి ఆయన వస్తున్నాడు. తర్వాత ఇక రాజులు వచ్చారు. సౌలుని అభిషేకించాడు, దావీదుని అభిషేకించాడు. గొప్ప వ్యక్తుల్ని మొట్టమొదటిగా మరి రాజులను అభిషేకించిన వ్యక్తి ఎవరైనా ఉండారంటే సమూయేలు మాత్రమే. సౌలు అనేటువంటి వ్యక్తిని అభిషేకించాడు. తర్వాత సౌలు దేవునికి విరోధంగా జీవిస్తే దేవుడు చెప్పినట్లు మళ్ళీ దావీదుని అభిషేకించాడు. దావీదు మహా గొప్ప రాజుగా ఏలుబడి చేసాడు ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం. సమూయేలు అంత గొప్ప సేవ చేశాడు పిల్లారా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీ ప్రార్థన దేవునికి అర్పిస్తావో, నీకు మంచి మేలు చేసి సమూయేలు అంటే గొప్ప కుమారుని నీకు ఇస్తాడు. హల్లెలూయా. గొప్ప ప్రవక్తను నీ పిల్లల ప్రవక్తలుగా లేవనెత్తుతాడు. నీ పిల్లల్ని గొప్ప దీవెనకరమైన సేవకులుగా లేవనెత్తుతాడు. ఉన్నతమైన ఆశీర్వాదకరమైన పాత్రలుగా చేస్తాడు. హల్లెలూయా. దేవుని హస్తంలో పడితే దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటాడంటే, నేను కొంతమందిని ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాను. ఎనీహౌ యవనస్తులు బాగా వాడబడతా ఉన్నారు, గొప్పగా వాడబడతా ఉన్నారు. ఆమేన్. చాలా మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒకళ్ళ పేరు చెప్పి ఇద్దరు పేరు చెప్పి నేను అవమానించటం ఇష్టం లేదు నాకు. ఇంకొకళ్ళని, అందరిని, ఇప్పుడున్నటువంటి యూత్ని చూడండి, మంచి మంచి వ్యక్తులు గొప్పగా దేవుని సువార్తను ప్రకటించి వాడబడతా ఉన్నారు పిల్లరా. వారి తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలు, కొన్నిసార్లు వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి దాన్ని దేవుని కుమ్మరించుకోవటం ద్వారా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. దేవునికి అర్పించుకోండి యవనస్తులారా, యవన స్త్రీ పురుషులారా. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని దేవునికి అర్పించినప్పుడు జాగు చేయొద్దు, ఆలస్యం చేయొద్దు, భయపడొద్దు, వెనకం చేయొద్దు. దేవుని సేవ చేయండి, దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. ఈ దినాల్లో యవనస్తులు, సేవ చేస్తున్న యవనస్తుల్ని గొప్పగా దీవిస్తామన్నాడు. అంతకుముందు సేవకుల కంటే కూడా ధనంలో కానీ, వరాల్లో కానీ, వాక్య ప్రకటించడంలో కానీ, సేవ చేయటంలో కానీ
డబ్బు ఇవ్వటంలో కానీ అందరికంటే వాళ్ళకి ఎక్కువ కార్లుండి, బిల్డింగ్లుండి, మందిరాలుండి, జనం వస్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, గొప్ప గొప్ప జనం వస్తున్నారు, గొప్పగా మీటింగ్లు జరుగుతూ ఉండి పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారు, మామూలు కాదండి, పేదలు చిన్న చితక కాదు. యేసు ప్రభు నమ్ముకుంటే బాగుపడాలండి. నువ్వు బాగుపడతలేదంటే నీ జీవితంలో ఇంకా ఎక్కడో ఏదో లోపం ఉందని అర్థం. చాలా మంది పేదోళ్ళుగానే ఉంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఎంతమంది సేవకులు వాక్యం చెబుతుంటే వాళ్ళ కొరకు ఎదురు చూస్తారు. చాలా మంది వాక్యం చెప్పే సేవకులకి ఇతను సపోర్ట్ చేయాల్సింది పోయి ఆ సేవకులకే ఫోన్లు చేసి డబ్బులు అడుగుతారు. నన్ను కూడా అడిగారు చాలా మంది. అదేం దరిద్రం అర్థం కాదు. ఇట్లా ఎంతో మందిని అడుగుతూ ఉంటారు. దేవుణ్ణి అడగండి. దేవునికి సేవ చేస్తున్న సేవకుడు కష్టపడి నీ కోసము వాక్యాన్ని సిద్ధం చేసి ఎంతో కష్టపడాలి, మీకు వాక్యం ప్రకటించాలి. ఒట్టిగా అవుతుంది అనుకుంటున్నారా? ఈ లైటింగ్ సిస్టమ్ అని, ఇక్కడ ఏర్పాట్లని ఎన్నో ఉంటాయి. ఒకవేళ ఇక్కడ ఏసీ రూములు ఏమి లేకపోవచ్చాము, కానీ కష్టపడాలి కదా. బిల్డింగ్ 3 అంతస్తులు బిల్డింగ్ ఎక్కాలి నేను, అందుకే ఇది బాగా ఉంటది అని చెప్పి ఇక్కడ పెట్టాను నేను. కొంతమంది అయితే రూములు చేస్తారు, ఏసీ ఖర్చులు అవుతాయి, లేదా కారు ఖర్చులు అవుతాయి, రాకపోకల ఖర్చులు ఉంటాయి కదా. నేను విన్నాను, ఒక చిన్న చీపిరి పట్టుకొని ఊడ్చే, చిన్నగా కొద్దిగా ఊడ్చే ఆమెనంటే కొంచెం అట్లా ఊడ్చే చేసి ఆ రూమ్ని 100 రూపాయలు అడుగుతుందంట. క్రైస్తవుడు రాలే. మళ్ళా పాస్టర్లే కొంతమంది కానుకలు ఓకే, పాస్టర్లకు ఇవ్వండిలే, సరే మంచిదే కదా, సేవ చేయనియండి. యథార్థంగా చేసే పాస్టర్లకు ఇవ్వండి, నమ్మకంగా చేసే పాస్టర్లకు ఇవ్వండి. కొంతమంది అయితే అడుక్కుంటారు, చెప్పబట్టుకొని. ఇది ఓట్లు అడుక్కుంటున్నారు చూడండి, నన్ను గెలిపించండి, నాకు ఓటు వేయండి, నాకు ఓటు వేయండి, నన్ను గెలిపించండి అని అడుక్కున్నారు పెద్ద పెద్దోడు కూడా, కేపాల్ గారితో సహా. ఎంత గొప్ప దైవజనుడు ఒకప్పుడు ఆయన, ప్రపంచాన్ని గడగడలాడించినాడు, ఒక ఊపు ఊపినాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఒక కుండ పెట్టుకొని అడుక్కుంటున్నాడు. అవసరమా? సువార్త చెప్పయ్యా అని దేవుడు అభిషేకిస్తే ఓట్లు అడుక్కోవటం ఏంది? అడుక్కున్న నీకు ఎంతమంది ఓట్లు వేస్తున్నారు? నువ్వు అడుక్కోకుండా లక్షల మంది వచ్చారే, కోట్ల రూపాయలు ఇచ్చాడే దేవుడు, వేల కోట్ల లక్షల కోట్లు ఇచ్చాడే. ఇట్లా సేవకులు కూడా అడుక్కుంటున్నారు. కొంతమంది విశ్వాసులు అడుక్కుంటున్నారు. వాక్యం చెప్పడానికి 5 లక్షలు కావాలని అడుక్కుంటున్నాడు ఒక సేవకుడు. కొంతమంది ఇప్పుడున్న సోకాల్డ్ పాస్టర్లు, మీరు చూసిన పెద్ద పెద్ద పాస్టర్లు అంతా 50,000 నుండి 1,00,000, 2 లక్షలు ఇవ్వకపోతే రోజుకి రారు మీ దగ్గర వాక్యం చెప్పడానికి. అఫ్ కోర్స్ ఒకవేళ దేవుడు బ్లెస్ చేస్తే ఇస్తారేమో. మీటింగ్లు పెట్టిన వాళ్ళు అనుకుంటారు, చాలా మంది మీటింగ్లు పెట్టిన నాతో చెప్పారు, వాళ్ళని పిలిచి మీటింగ్లు పెడితే నన్ను ముంచెళ్ళాడండి, నన్ను బాధ పెట్టిళ్ళాడండి, చాలా పని చేయించుకున్నాను నా చేతనంట. నాకు తెలుసు అది. నేను కూడా మీటింగ్ పెట్టినప్పుడు 2001లో నన్ను చాలా బాధ పెట్టారు, చాలా డబ్బు ఖర్చు పెట్టాను, చాలా మంచి చూసుకున్నారు, చేయగలిగినంత వరి చేసి పంపించాను. కానీ అప్పుల పాలైపోయాను. అప్పుల పాలు చేసి వెళ్ళారు. చివరికి భయంకరంగా మాట్లాడి, బీభత్సమైనటువంటి కార్యాలు చేసి, సంఘాన్ని కూడా డిస్టర్బ్ చేసి కష్టపడి సేవ చేసుకుంటున్న సంఘాన్ని కూడా డిస్టర్బ్ చేశారు. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నన్ను అనేకమైన ప్రాంతాల్లో తీసుకెళ్ళాడు, వాడుకుంటున్నాడు కూడా. దేవుడు యథార్థంగా చేసే వాళ్ళు విడిచిపెట్టాడు. పిల్లారా, సేవకులారా, జాగ్రత్తగా పనిచేయండి, యథార్థంగా పనిచేయండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానుక అడగొద్దు. కానుక అడిగేవంటే నువ్వు సేవకుడివే కాదు, డబ్బులు అడిగేవంటే సేవకుడివే కాదు. దేవుడు నాతో చెబుతున్నాను, నువ్వు వాక్యం ప్రకటించి యథార్థంగా, వాక్యం ప్రకటించిన వాళ్ళకి, యథార్థ సేవ చేసే వాళ్ళకి కానుకలు ఇవ్వండి, యథార్థంగా ఇవ్వండి. దేవునికి స్తోత్రం. మీరు యథార్థంగా ఇస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అడుక్కునే వాళ్ళకి ఇవ్వద్దు. కోటీశ్వర్లు కూడా అడుక్కుంటున్నారు. కొంతమంది అడుక్కునే వాళ్ళ దగ్గర లక్షలు ఉంటాయంట, నేను విన్నాను. వాళ్ళు చనిపోయిన తర్వాత కానీ, చనిపోక ముందు కానీ చెక్ చేస్తే లక్షల రూపాయలు. ఒక ఆమె అడుక్కుంటా బిల్డింగ్ కట్టిందంట, 3 అంతస్తుల బిల్డింగ్. ఇప్పుడు సేవకులు అట్లాంటి అడుక్కునే సేవకుల దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటున్నాయి. వాళ్ళు కారుల్లో తిరుగుతారు, ఏసీ రూములు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, సుఖపడతారు. కొంతమంది బయట దేశాలు సుఖపడటానికి వెళ్తారు. ఇప్పుడు జగన్ గారు వెళ్ళారు. జగన్ గారు అంటే ఆయన బిజినెస్ వేత్త ఒకప్పటి నుండి, మళ్ళీ ముఖ్యమంత్రి. ఆయనకి ఎన్నో బిజినెస్లు ఉండి, మంచిదే, వెళ్ళండి టూర్గా కూడా. అప్పుడప్పుడు ఫ్యామిలీకి వెళ్ళాలి, సేవకులు కూడా వెళ్ళాలి, విశ్వాసులే కాదు. కానీ పిల్లారా, ఎక్కువ సుఖపడటానికి అడుక్కోవద్దు. దేవుడిస్తే కష్టపడి పని చేసుకొని దేవుడిస్తే వెళ్ళండి. విశ్వాసులు నీ కన్నీళ్ళు దేవుడు చూస్తాడు, నీ వేదన దేవుడు చూస్తాడు, నీ దుఃఖం దేవుడు చూస్తాడు, నీ శ్రమను దేవుడు చూస్తాడు, నీ అవసరాలన్నిటిలో దేవుడు సహాయం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా అనుకున్నారా. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. 2 Kings chapter 20 verse 1.
ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచు ఉన్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, హిజ్కియా దగ్గరకు వచ్చి ఒక ప్రవక్త, యెషయా అనేటువంటి ఒక ప్రవక్త, ఇతడు ఎవరంట? ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, ఈ యెషయా ప్రవక్త ఈ యొక్క హిజ్కియా దగ్గరకు వచ్చి చెబుతా ఉన్నాడు, నువ్వు బ్రతకు, నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకొని అన్నాడు. ఎట్లాగుంటది? నువ్వు బ్రతకు అని ఎవరి దగ్గరికి నువ్వు చెబితే వాళ్ళ రియాక్షన్ ఎట్లాగుంటుందండి? అప్పుడే చచ్చిపోతాడు. కొన్ని రోజులు బతికే వాడు కూడా చచ్చిపోతాడు, గుండె అయిపోయి కొంతమంది. సరే, ప్రవక్త చెబుతా ఉన్నాడు, చెప్పాల్సింది చెబుతా ఉన్నాడు. 2వ వచనం, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నేను యథార్థ హృదయుడనై ఉన్నాను, సత్యము కలిగినటువంటి వాడుగా నీ సన్నిధిలో నడుచుకొని ఉన్నాను. నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. నన్ను గుర్తు చేసుకో, నీ సన్నిధిలో నేను ఎంత యథార్థపరుడుగా ఉన్నాను. దేవుని తెలీదా? కానీ చెబుతా ఉన్నాడు. వాస్తవమే, మరి అది వాస్తవంగానే బాగానే ఉన్నాడు. మరి ఎందుకు చనిపోతావని అన్నాడు నాకు తెలియదు, కానీ ఈయన మాత్రం మంచోడని దేవునితో చెప్పుకుంటా ఉన్నాడు. తన యథార్థత, తన నీతి, తన సత్యము, తను కలిగి ఉన్నటువంటి దేవుని పట్ల భక్తి, మర్యాద, భయము, ఇవన్నీ చెబుతా ఉన్నాడు. కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇతని కన్నీళ్లను దేవుడు చూసాడా చూడలేదా చదువుకుందాం మనం. నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు పిల్లారా. మైరియా కన్నీళ్లు చూశాడు, యూదుల కన్నీళ్లు చూశాడు, మార్తా కన్నీళ్లు చూశాడు. హల్లెలూయా. సో అలాగనే దేవుడు హన్నా కన్నీళ్లు చూశాడు. ఇక్కడ హిజ్కియా కన్నీళ్లు కూడా చూస్తా ఉన్నాడు. 4వ వచనం, యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. వెంటనే ప్రార్థన చేసేది అని అర్థం అనమాట. ఈ యొక్క యెషయా ఇంకా ఎల్లను కూడా వెళ్ళలేదంట, దాటి వెళ్ళిపోలేదంట. ఈయన వెంటనే ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుని తట్టుకెళ్ళి. దిగులు పడతల్లా, కృంగిపోవాలా, నశించిపోయి నాశనం అయిపోవాలా, చనిపోవాలా? దేవుని సన్నిధిలో నీ అవసరత కొరకు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి పిల్లారా. మీ అవసరత కొరకు దేవుని సన్నిధిలోకి వెళ్ళి మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ కన్నీళ్లు చూస్తాడు. హిజ్కియా కన్నీళ్లు చూశాడు. 5వ వచనం, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనెము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవునికి స్తోత్రం. దేవుడు చెబుతా ఉన్నాడు పిల్లారు. ఇక్కడ దావీదును గుర్తు చేస్తా ఉన్నాడు. దావీదు కూడా ఇలాగే కన్నీళ్లు విడిచేవాడు. తన పాపములో, తన యొక్క రోగములు, తన వ్యాధులు, తన భయాల్లో, తన ఆందోళనలో, విచారాల్లో, కష్టాల్లో, నష్టాల్లో. దావీదుని గురించి చెప్పుడు ఆయన అంటాడు, నా పరుపు నా కన్నీళ్లతో కొట్టుకొని పోతుంది అంటాడండి. కన్నీళ్ళు ఇడుస్తున్నారా పిల్లరా? కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారా? యథార్థంగా ప్రార్థన చేస్తున్నారా? నమ్మకంగా ఉంటున్నారా? దేవుని సన్నిధిలో దేవుడు మీ హృదయాన్ని చూస్తున్నాడు అని చెప్పి మీరు బ్రతుకుతున్నారా? లేకపోతే పాపం చేస్తున్నారా? బాధ పెడుతున్నారా? ఇతరులని కృంగదీస్తున్నారా? నాశనం చేస్తున్నారా? దోచుకుంటున్నారా? ఇతరులను మీరు అన్యాయం చేస్తే దేవుడు తప్పక మీకు అన్యాయం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. సుధాకర్ అనేవాడు చాలా మందికి అన్యాయం చేశాడు, బాగా నమ్మించి. అంతకుముందు పాల్ అనేటువంటి అతని గురించి చెప్పాడు. డేవిడ్ పాల్ అని, ఇంకో పాల్ చెన్నై అని, అనిల్ అని, ఇట్లా జాన్ ప్రభాకర్ అని, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది, ఎంతో మందికి అన్యాయం చేశారు. వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళ ఉసురు తగలకుండా ఉంటుందా? తగులుతుంది. నీ పర్సనల్ గా కూడా కొన్నిసార్లు నీ అవసరాల కొరకు, ఇవన్నీ మనం చెప్పుకుంటుంది కొన్ని వాళ్ళ పర్సనల్ అవసరాల కొరకు పిల్లారా. అక్కడ మరియా కన్నీళ్లు విడిచింది తన తమ్ముడు కొరకు, లేకపోతే తన అన్న తమ్ముడు, మార్తా మరియా సహోదరుడు అని మాత్రమే ఉంది బైబిల్ గ్రంథంలో. తర్వాత హన్నా కన్నీళ్లు విడిచింది తనకు
తన అవమానం ఉంది, తనకి పిల్లలు లేరు, తను ఎంతో అవమానిస్తా ఉన్నారు, ఎంతో మనోవ్యాకులం, దుఃఖం ఉంది ఆమెలో. ఇక్కడ హిజ్కియా కన్నీళ్ళు విడుస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? అతను చనిపోతాడు అని చెప్పినప్పుడు ఎందుకు అతను బ్రతకాలని ఉంది. ఓకే, కొన్నిసార్లు బ్రతకాలని ఉంటుంది ప్రజలకి. బ్రతకాలన్నప్పుడు ఏం చేయాలి? వట్టి మందులు మింగటమే కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళటమే కాదు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు విడిచే కంటే దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు విడవండి, దేవునితో మాట్లాడండి పిల్లారా. నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు వెళ్ళి ఎక్కిపోవుదువు. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ప్రైజ్ ది లార్డ్. టర్న్ బ్యాక్ అండ్ సే టు హిజ్కియా, the leader of my people, thus says the Lord, the God of David, your father, I have heard your prayers. Wow. Says the Lord, the God of David, దావీదు యొక్క దేవుణ్ణి. ఆమేన్. అది అక్కడ తెలుగులో, అసలు తెలుగులో సరిగా లేదు కానీ, దావీదు యొక్క దేవుణ్ణి, ద గాడ్ ఆఫ్ డేవిడ్, యువర్ ఫాదర్, నీ తండ్రి అయినటువంటి దావీదు యొక్క దేవుణ్ణి. ఐ హ్యావ్ హర్డ్ యువర్ ప్రేయర్, నీ ప్రార్థన నేను విన్నాను. ఐ హ్యావ్ సీన్ యువర్ టియర్స్, నీ కన్నీళ్లు నేను చూశాను. దేవుని స్తోత్ర. నీ కన్నీళ్లు చూసి నీ ప్రార్థన విన్నాను అంటున్నాడు దేవుడు. బిహోల్డ్, ఐ విల్ హీల్ యూ ఆన్ ద థర్డ్ డే, 3వ దినమున నిన్ను బాగు చేస్తాను. యూ షాల్ గో అప్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. 3వ దినమున నేను బాగు చేస్తాను. ఐ విల్ హీల్ యూ ఆన్ ద థర్డ్ డే. ఇక్కడ ఇంగ్లీష్ లో స్పష్టంగా ఉంది పిల్లారా, 3వ దినాన నేను నిన్ను బాగు చేస్తాను. యూ షాల్ గో అప్, అప్పుడు నువ్వు మందిరము దగ్గరికి వెళ్తావు. అప్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్, దేవుని ఇంటి, దేవుని మందిరానికి వెళ్తావు. ఇంకను 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. వాహవ్. మరియు నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును. హల్లెలూయా. అద్భుతమైన మాటలు కదండి. 15 సంవత్సరాలు నేను నీకు ఆయుష్నిస్తానంటా ఉన్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి. ఒకతను సహోదరుడు చెప్పాడు, నేను ఒక 4-5 సంవత్సరాలు అడిగాను దేవుడిని నాకు ఆయుష్ ఇవ్వమని అని అన్నాడు. నేను అన్నాను, 4-5 కాదు సహోదరుడా, దేవుడు నీకు హిజ్కియాలాగా, కొంతమంది అంటారు 15 కాదు, దేవుడు ఎంత కాలం ఈ భూమి మీద నిన్ను ఉంచాలని ఆయన గ్రంథంలో రాసి పెట్టాడు. 139వ కీర్తన 16-17 వచ్చిన ప్రకారంగాను ఆ దినాలన్నీ నీవు భూమి మీద ఉంటావు అని చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియాకు 15 సంవత్సరాలు మళ్ళా ఆయుష్నిచ్చాడు దేవుడు. దేవుడు హిజ్కియాను స్వస్థపరిచాడు, బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. And I will add 15 years to your life. I will deliver you on this city out of the hand of the king of Assyria, and I will defend this city for my own sake and for my servant David's sake. Hallelujah. హల్లెలూయా. నా నిమిత్తమును. వావ్, అద్భుతం కాదండి? అద్భుతమైన మాట కదండి. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను నిన్ను బ్రతికించటమే కాదు, కానీ అష్షూరు వాడి యొక్క చేతిలో నుండి, లేకపోతే అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను అని అంటున్నాడు. బ్రతికించటమే కాదు, స్వస్థపరచటమే కాదు, దీర్ఘాయుష్నివ్వటమే కాదు, ఇతరుల యొక్క బారి నుండి కూడా నిన్ను కాపాడుతాడు, విడిపిస్తాడు. దేవునికి స్తోత్ర. శత్రువులు, దుర్మార్గులు, దుష్టులు ఎంతో మంది పిల్లారా ఈ భూమి మీద నీ జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కడి చెర నుండి, అసూయ నుండి, ద్వేషం నుండి, లేకపోతే కట్ల నుండి, బానిసత్వం నుండి, కాడి నుండి దేవుడిని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అట్టి దేవుడు మనకున్నాడండి. మీ కన్నీళ్ళు వ్యర్థం కాదు పిల్లారా, ఈ కన్నీళ్ళు వ్యర్థం కాదు. కన్నీళ్ల ప్రార్థన జవాబును తీసుకొని వస్తుందని మన గురించి ప్రయత్నిస్తున్నారు.
ప్రార్థించండి, దేవుడిని అడగండి, మీ అవసరాలు దేవునితో చెప్పండి. తప్పక దేవుడు వింటాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని దీర్ఘాయుష్తో నింపుతాడు, మిమ్మల్ని విజయోత్సాహముగా ఊరేగిస్తాడు. మీరు అధికమైన సంవత్సరాలు బ్రతికినంత కాలము స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆనందంగా బ్రతకటానికి శత్రువులను కూడా అణిచివేస్తాడు, పారద్రోలుతాడు, వారి బారిన పడకుండా విడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబానికి సహాయం చేయడం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, మేము విన్న ప్రతి మాట ఈ దినం మా హృదయాలలో స్థిరంగాను బలంగాను నాటబడి అధికమైన ఫలాలకు కారణమవును గాక. మా ప్రియులు, కన్నీళ్లు విడుస్తున్న ప్రియులు, వేదనతో, రోదనతో, దుఃఖముతో కృంగిపోయి, కృషించిపోయి, నలిగిపోయి, విసుగు చెంది వేసారిపోయిన ప్రజలు, ప్రియులను, సహోదరులను దీవించండి, విడిపించండి, బాగు చేయండి. దీర్ఘాయుషుతోను, స్వస్థతతోను, ఆరోగ్యముతో నింపమని, బలపరచమని, మహి పొందమని ఈ సమయం దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా దేశం, మా రాష్ట్రాల కొరకు, మా జిల్లాల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశ నాయకులను, ప్రధాని గారిని, ప్రెసిడెంట్ గారిని, ముఖ్యమంత్రులను, మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను, ప్రభా, కార్పొరేటర్స్ని, అధికారులు, నాయకులను అందరిని దీవించండి ప్రభా. 140 కోట్ల పైగా ఉన్నటువంటి ఆంధ్రులను, నాయన సౌత్ ఇండియాస్ను, నార్త్ ఇండియాస్ను, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. సంఘాలను, సేవకులను దీవించండి, కుటుంబాలను దీవించండి. మమ్మల్ని, మా జీవితాన్ని కల్పిస్తున్నాం. ఈ దినం కొరకు, ఈ సమయం కొరకు వందనాలు. ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబం వారి సమస్యల నుండి విడుదల పొందుదురు గాక, వారి కష్టాలు తొలగిపోవును గాక, వారి వేదనలు, రోదల నుండి విడుదల పొందుదురు గాక. ప్రజలను స్వస్థపరచండి, బలపరచండి, ఆదరించి మహిమ ఘనత మీరే పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. రేపటి దినం సాయంకాలం, రాత్రి వేళ 7:30 గంటలకి మనం తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకి, మన కుటుంబాలకు తోడై ఉండి నడిపించును గాక. ఒక్కోసారి నేను కొన్ని మీటింగ్లను బట్టి కొంచెం 7:30 దాటుతుంది, 8:30కు వస్తా ఉన్నాను. ఎనీహావ్, ఏదేమైనప్పటికీ 7:30 నుండి 8:30 లోపు నేను మీ మధ్యలో కనబడతాను. దేవుని స్తోత్రం. ఒక అరగంట, ఒక 30 గంట దేవుని వాక్యాన్ని వింటాం. ప్రతిరోజు ఎంతో కష్టపడి, ఎంతో ఇష్టంగా, సంతోషంగా మీకు వాక్యం బోధిస్తూ ఉన్నాను. సో కాబట్టి ఈ వాక్యాన్ని వినండి. దీవించబడిన వారు, బ్లెస్ అయిన వారు ఈ మినిస్ట్రీకి ఇవ్వండి, కానుకలు ఇవ్వండి. అడ్డమైన వాళ్ళకి ఇస్తున్నారు కదా, పనికి మాలిన వాళ్ళకి, వ్యర్థంగా సుఖాలకు అనుభవించేవాడు, సుఖాలు దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించే వాళ్ళకి ఇస్తున్నారు కదా. వాళ్ళు కూడా ధనికులే కదా, వాళ్ళు కూడా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి తెచ్చుకుంటున్నారు కదా, ఇస్తున్నారు కదా కానుకలు. కొంతమంది దుర్బోధులు ఉంటాయి, దుర్మార్గులు, వాళ్ళకి ఇద్దు, వీళ్ళకి ఇద్దు, మాది స్వచ్ఛమైన సేవ, నిజమైన సేవ, ఫారిన్ డబ్బే రాదని చెబుతారు. వెళ్ళేదంతా ఫారిన్ కంట్రీసే. సరే, నేను అది చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ మీరు దీవించబడితే, మీరు ఆశీర్వదించబడితే మీరు కానుక పంపండి. నన్ను కనెక్ట్ చేసుకోండి, ఈ ఛానల్ని కానీ, లేకపోతే జాన్ సామ్యూల్ ముక్కాల యూట్యూబ్ కనెక్ట్ చేసుకోండి. ప్రతిరోజు వాక్యం అప్లోడ్ చేయబడతా ఉంది, వినండి, దీవించబడండి, విడుదల పొందండి, బాగుపడండి. మీరు బాగుపడితే, దీవించబడితే, ఆశీర్వదించబడితే, ఈ పరిచర్య మీకు దీవెనకరంగా అనిపిస్తే, ఈ పరిచర్య ఇంకెక్కువ ముందుకి కొనసాగాలంటే మీ కానుకలు కూడా పంపించండి. హృదయపూర్వకమైన కానుకలు, ఇష్టపూర్వకమైన కానుకలు, యథార్థంగా పంపించండి. అడ్డమైన కానుకలు నాకు అవసరం లేదు. మీరు హృదయపూర్వకంగా యథార్థంగా పంపిస్తే అవి మీకు దీవెనకరంగా ఉంటుంది, నాకు దీవెనకరంగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. God bless you all. See you tomorrow by 7:30 p.m. Indian time. Until then, take care. Have a good day and wonderful day. God bless you all, everyone, abundantly, richly. Amen.